నాన్నే అదే మా బంగారమే మేము వచ్చేసావు నాన్న. ఊరుకో, ఏడోకు నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో. ఏది నాకు ఇవ్వండి. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడో చూడు మరి, ఏడ్చి ఏడ్చి కందిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రా. నీ దగ్గరకా? మా దగ్గరికి ఎందుకు కాదు? అయితే నీ దగ్గరికి ఎందుకు? నేను కూడా అమ్మనే తనకి. నేను కూడా తనకి అమ్మనే అయితే. నారాయణ నారాయణ. బాలుడు కూడా ఏడుపు మానేసి ఎలా చూస్తున్నాడో. మా అమ్మలందరూ ఎలా నాకు దగ్గరయ్యేందుకు తమ మధ్య పోటీలు పడుతూ ఒకరికొకరు దూరమవుతున్నారే అని. చూసుకోండి దేవీమణులారా, చూసుకోండి. నారాయణ నారాయణ. ఇవాళ నుంచి మనందరం కలిసి ఈ శిశువుని పెంచి పెద్ద చేద్దాం. నక్షత్రలోకానికి తీసుకెళ్ళా. అవును దేవర్షి, మా నివాసమే అది కదా. నారాయణ నారాయణ. నాకి నేను ఊరుకో పెడతాను. నా దగ్గరే ఊరుకోకపోతే నువ్వేం చేస్తావు? నీకేమన్నా నాకంటే చాకచక్యం ఎక్కువ? అల్లెల్లెల్లెల్లెల్లే. అల్లెల్లే అంటే ఏం ఊరుకోడు, ఇంకా ఏడుస్తాడు. ఇలాతే వినండి దీని మాట. దీని మాట వినక దాని మాట వినక పిల్లాడి ఏడు మాత్రం వింటూ ఉంటారా? అదే మాట. శిశువు మంచి కోరి ఆరాట పడుతూ ఉంటే శిశువుకి చెడు చేస్తామా? 6 పిల్లలుంటే ఒక్క అమ్మ వాళ్ళని చూసుకోగలదు. మరిక్కడ ఒక్క పిల్లాని 6 తల్లులు చూసుకోలేకపోతున్నారు. 6 పిల్లలుంటే మనం అందరినీ సమానంగా చూడగలం. పిల్లలు 6 లేకపోయినా ముఖాలు 6 ఉన్నాయిగా. సఖియలారా, మనం ఈ బాలుని పేరేం పెడదాం? కార్తికేయుడు. కార్తికేయుడా? మీరందరూ నాకు అమ్మలు, 6 అమ్మలు. కృతికలకు పుత్రుడవడం వలన నేను కార్తికేయుణ్ణి. కార్తికేయుడా? మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు. చల్ చల్ గుర్రం, టిక్ టిక్ టిక్, చలాకి గుర్రం. డమ్ డమ్ డమ్. నేను నెమలి వాహనం మీద కూర్చోవాలి. నెమలి వాహనం మీదే కూర్చో. నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కదా రాజకుమారుడిలాగా. రాజకుమారుడా, నన్ను రాజకుమారుని చెయ్యి. అలాగే రాజకుమారుని చేద్దాం. మన కార్తికేయుని రాజకుమారుడిలాగా సింగారిద్దాం. ఇప్పుడే సింగారిద్దాం. ఇదిగో నెత్తి మీద కిరీటం, చేతికి మొల్లకి మరి అయిపోయిందా సింగారం? అయింది సింగారం. ఇప్పుడు నేను పెళ్లి కొడుకులాగా ఉన్నానా? పెళ్లి కొడుకులాగే ఉన్నావు. మరి పెళ్లి కూతురేది? పెళ్లి కూతురా? పెళ్లి కూతురులా. ఏంటి? మరి నాకు 6 అమ్మలు, నాకు 6 ముఖాలు, మరి నాకు 6 భార్యలు కూడా కావాలి కదా. లేదు కార్తికేయ, భార్య ఒక్కతే ఉంటుంది. అమ్మ కూడా ఒకటే ఉంటుంది. అయ్యయ్యో, మీరు ఎందుకు విచారిస్తున్నారు? 6 అమ్మల దగ్గర ఒక పిల్లాడైనా ఉన్నాడు కదా.
మరైతే ఒక్క పిల్లవాడు కూడా లేకపోతే ఆ అమ్మ మనసు ఎలా ఉంటుందో. ప్రణామం మాత, ప్రణామం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఏం నంది, మీ అందరి ముఖాలు చిన్నబోయాయి? అంతా కుశలమేనా? మీరు అంతర్యాములు, మీకంతా తెలుసు. పార్వతీమాత విచారం మేము చూడలేకపోతున్నాం. ఏదో ఉపాయం చూపండి మహేశ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. పరమేశ, ఇవి ఎటువంటి లీలలు పరమేశ? ఒకవైపు మీరు ఈ సమయంలో మా లీలల గురించి చెప్పకు నారదా, ఇంకేమైనా చెప్పు. నంది, మీరు పార్వతీదేవి వద్దకు వెళ్ళండి, మేము కూడా వస్తాం. ఆమె విచారం ఎందుకో తెలుసుకునేందుకు. పరమేశ, నంది వెళ్ళాడు. ఇప్పుడు మీరు మాట చెప్పండి, నన్ను ఎందుకు ఊరుకోమన్నారు? నీవు శివపుత్రుని గురించి అడిగేవాడివి, అది మాకిష్టం లేదు. ఈ సమయంలో పార్వతీదేవికి ఈ విషయం తెలియకూడదు. ఇంకా సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా పార్వతికి పరిస్థితి గురించి పూర్తిగా చెబుతాం. మీ లీలలు మీకే తెలియాలి. హర హర మహాదేవ. నారాయణ నారాయణ. శివపత్ని పార్వతి పుత్రవియోగంతో వ్యాకులపడుతోంది. మరి అక్కడ శివపుత్రుడు నక్షత్రలోకంలో ఏం చేస్తున్నాడు ఏమో. ఆహా, శోణితపురంలో తారకాసుడేం చేస్తున్నాడో చూడడం కూడా అత్యంత ఆవశ్యకమే. పదనారదా శోణితపురానికి. రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. శోణితపురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ. ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారదా, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంతం నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత, తెలియదు ఇంకా ఏమేమిటో మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దుష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, త్రాంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టావు నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు. భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ. నారాయణ నారాయణ.
దైత్యరాజా ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ. మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారో అతడే. నారాయణ నారాయణ. ఏమిటి, శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రణామాసురా. ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం. ఓం నమః శివాయ. ప్రలంబాసురా, అదిగో చూడు, అదే కైలాసం. వెళ్దాం పద. కానీ జాగ్రత్త, మనల్ని ఎవరూ చూడకూడదు. ఎక్కడా శివపుత్రుడు? తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు. కానీ తను కనపడదేమిటి? ఎక్కడుందో నడు, ఆమెను వెతుకుదాం. వేషం మార్చుకుని. ఏమైంది దేవి? నీ ముఖం వాడిపోయింది. ఏమైందో చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాత అనే సమ్మాన ప్రాప్తి కావాలని. కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్రప్రాప్తి యోగమూ లేదు, పరమేశులకు విచారమూ లేదు. విచారం లేకున్నా గ్రహించగలరు. వారు సర్వజ్ఞులు. నీ మనసులోని మాట వారు ఎరగరా? తప్పక నీ ఇచ్ఛానుసారం మాత అనే సమ్మానం గౌరవం ప్రసాదిస్తారు. శివపుత్రుడు లేడు కాని శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు. బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుణ్ణి ఎక్కడో దాచేశారు. కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు? మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుదాం పదా. వాడిని ఈ యోగులెవరో, ఎక్కడి వారో? ఓం నమః శివాయ. వీళ్ళు తారకాసుడు రాక్షసులు. గుప్తచారులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు. కొట్టండి వీళ్ళని.
మేఘాసుర, మనం గనక కైలాసం నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతిలో చచ్చేవాళ్ళం. సరిగ్గా చెప్పావు లంబాసురా. నారాయణ నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు. నారాయణ నారాయణ. ఇతడే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు. ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో తన్నులు తిన్నాం. పద, వీడిని పట్టుకుందాం. ఈసారి నిన్ను వదలన్నారదా? శివపుత్రుడు జన్మించనే లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు. వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నారాయణ నారాయణ. చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? నారాయణ నారాయణ. నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉండేవాడే. అదే కదా దుర్గతి. దుర్గతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది దుర్గతి. మీ బుద్ధి గడ్డి తిన చోటే. ఓ బుద్ధిహీనులారా, మీకు గనక పరమేశ్వరుని లీలలో అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా. స్పష్టంగా చెప్పున్నారదా అదేదో? మీరిద్దరూ స్పష్టంగా వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. పరమేశ్వరుని లీలలో అర్థం చేసుకోండి. శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు. మరి ఏడి శివపుత్రుడు? నారాయణ నారాయణ నక్షత్రలోకంలో కృతికామాతల వద్ద. మీరు మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు. నారాయణ నారాయణ. అయితే మన నక్షత్రలోకానికి వెళ్లాల్సిందే. శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం. పదమేఘాసుర, పద. నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? కార్తికేయ ఎక్కడున్నావు? వస్తున్నట్టుంది. వీడే కాబోలు శివపుత్రుడు. దేవీమణులారా, ఈ శివపుత్రుని మాకు అప్పగించండి. మేమి తన్ని మహాబలి తారకాసుని వద్దకు శోణితపురం తీసుకుని వెళ్తాం. లేదు లేదు, ఇతన్ని తీసుకెళ్ళనీయం. ఇతని రక్షణ మా కర్తవ్యం. నేను చెబుతున్నా వినండి, తిన్నగా తప్పుకోండి, లేదా బలవంతాన మిమ్మల్ని తోసేయాల్సి వస్తుంది. ఆగండి, జాగ్రత్త. నేనుండగా మా మాతలను ముట్టుకుంటే ఏం చేస్తానో చూడండి. మాతల్లారా, మీరంతా దూరంగా ఉండి చూడండి. వీళ్ళతో నేను దాగుడు మూతలాడి ఎలా ఆడిస్తానో. మేము ఆటలాడడానికి రాలేదు, నిన్ను చంపేందుకు వచ్చాం. నువ్వు మా స్వామి మహాబలి తారకాసుని సమాప్తం చేస్తావు. అంతకుముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తాం. అయితే సమాప్తం చేయి. రండి రండి. పంపించేశాను శోణితపురానికి. మా పుత్రుడు కార్తికేయునికి జయము. ఇతను
తప్పక తారకాసుని వధిస్తాడు. మాతలారా, మీ ఆశీర్వాదమే నా శక్తి. ధన్యులం పుత్ర, ధన్యులం. రక్షించండి మహాబలి, రక్షించండి మహాబలి, రక్షించండి. అనర్థం జరిగిపోయింది. మేఘాసురుడు చనిపోయాడు మహాబలి, మేఘాసురుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? మహాబలి, శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు. అతను అక్కడ లేడు. అక్కడ శివగుణాలు మమ్మల్ని ఇద్దరిని పట్టుకు తన్నారు. అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదుడు కనిపించి శివపుత్రుడు నక్షత్ర లోకంలో ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళావు. శివపుత్రుని అపహరించాలని చూసావు. అప్పుడేమో మరేమైంది ఆ తర్వాత? ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయిగాసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసిరి పారేశాడు. మేఘాసురుడు తలకిందులవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఎలాగోలాగా నా ప్రాణాన్ని తగ్గించుకుని వచ్చేసాడు. మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వధించటానికి. దేవరిషి, నారాయణ నారాయణ. జాగ్రత్త దేవేంద్ర, జాగ్రత్త. ఇంకా ఇలాగే నృత్యగానాలలో మైమరిచి ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి, మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది. దేవర్షి, దేవేంద్ర, సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే, మనం భోగ విలాసాల్లో మునిగి తేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు, దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు? దేవేంద్ర, మీరేమనుకుంటున్నారు? చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసురుడు మౌనంగా ఊరుకుంటాడా? మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా? దేవర్షి, ఇప్పుడు తారకాసురులో అంత సాహసం, శక్తి లేవు. వాడింక స్వర్గంపై ఆక్రమణ చేయలేడు. అయితే మీరలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర? మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు. తారకాసురుడి వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు. వాడింకా జీవించే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే. విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేరు మీరు. ఏం చెయ్యాలి దేవర్షి? స్మరించండి శివపుత్రుణ్ణి. మీరు తారకాసురుణ్ణి వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి? శివపుత్రుడు ఎలా ఉన్నాడు? అతని పేరేమిటి దేవర్షి? కుమార కార్తికేయుడు. కుమార కార్తికేయుడా? ఇంకా చిన్న పిల్లవాడే అనుకుంటా. పార్వతీమాతలాగా ఎంతో అందంగా, పిత శివుడిలాగా ఉజ్జల తేజస్సుగా ఉంటాడేమో.
అలాగే ఉంటాడు. అతను శివశక్తుల అంశగలవాడు, అందుకే సంపూర్ణుడు. ఈ సమయంలో నక్షత్రలోకంలో 6 కృత్తికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు. నక్షత్రలోకంలోనా? ఎందుకు? అక్కడెందుకు? అతను కైలాసంలో ఉండవలసిన వాడు. దేవేంద్ర, ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్రలోకానికి వెళ్ళి చూడండి. నారాయణ నారాయణ. స్వామి, మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు. త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి. శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు? ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి. మాతలారా, ఇప్పుడు నా కోసం చింతించకండి. నిశ్చింతగా మీ పని చూసుకోండి. శివ పంచాక్షరి మంత్రమే మా రక్షా కవచం. నాకిప్పుడు నిద్ర వస్తోంది. నేనిప్పుడు పడుకుంటాను. ఓం నమః శివాయ. ఎక్కడున్నాడు శివపుత్రుడు, మా సేనాపతి, మరణానికి కారకుడు? ఎక్కడున్నాడు శివపుత్రుడు? ఎక్కడున్నాడా శివపుత్రుడు? ఓ, త్రిశూలం రక్షణలో నిద్రపోతున్నాడు. వీడే శివపుత్రుడు, వీడే. శివపుత్రుడే నా చావుకు కారకుడవుతాడా? కాదు, నేనిప్పుడు అది తారుమారు చేస్తా. నేనే వీడి సావుకు కారకుడవుతాను. హర మహాదేవా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము స్వర్గాధిపతి దేవేంద్రులం. స్వర్గం నుంచి వచ్చాము. శివపుత్రుణ్ణి చూడాలని వచ్చాము. శివపుత్రుడు జన్మ అందరు దేవతలు చూసేందుకని ఎత్తాడా? విన్నది నమ్మింది ఏమిటంటే శివపుత్రుని జన్మ దేవతల కళ్యాణం కోసమేనని. కానీ నీవు శివపుత్రుడివే అయితే కైలాసంలో కాకుండా ఈ నక్షత్రలోకంలో ఎందుకుంటావు? దేవర్షి నారదుని మాటలు విశ్వసనీయంగా లేవు. దేవర్షి నారదుని మాటలు అవిశ్వసనీయమనే వాళ్ళు స్వయం మాకు విశ్వాసయోగ్యులు కానే కారు. బాలక నీ సీమను ఉల్లంఘించవద్దు. ఆ పని మీరు చేసేశారు. అందుకే నక్షత్ర లోకంలోకి రాగలిగారు. ఇంకొకరికి బుద్ధులు చెప్పేవారు స్వయం అశిక్షితులుగా ఎందుకుంటారు? నీ వాణిలో జ్వాల ఉంది. మరి అదే కదా నా ప్రమాణం. నేను శివపుత్రుణ్ణని. మేము ఈ ప్రమాణాలను అంగీకరించము. అయితే తిరిగి వెళ్ళు నీ స్వర్గలోకానికి. ఎవరు పిలిచారు నిన్ను ప్రమాణాలు చూపించేందుకు? వెళ్ళిపోతాం. ముందు నీ ప్రగల్భాలను దండించి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
జాగ్రత్త దేవేంద్ర. ఈతని ద్వారా దేవతలకు నీకు శుభం కలుగుతుంది. అందుకే ఇతడు జన్మించాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నావా? కార్తికేయుని శక్తిని ఎదుర్కొనవద్దు, లేదా సమస్త శక్తులు నష్టమైపోతాయి. ఆ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఇతని ద్వారా మీకు శుభం కలుగుతుంది. క్షమించండి కుమార కార్తికేయ, నన్ను క్షమించండి. భ్రమలో పడి నేను అపరాధం చేశాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమేశ్వరుడు భక్తవత్సలుడు శంకరునికి జయము. భక్తవత్సలుడు శంకరునికి, పార్వతీ మాతకు జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. చేతిలో పూలు, మనసులో ప్రేమభావం, ముఖంలో విషాదమేల దేవి? నేను సుఖంగానే ఉన్నాను. ఒక శుభ సమాచారం విను, ఇంకా సుఖంగా ఉంటావు. ఏ శుభ సమాచారం స్వామి? ఏ పుత్రప్రాప్తి కోసం నీవు ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నావు, అతడిప్పుడు 10 సంవత్సరాల కుమారుడయ్యాడు. మన పుత్రుడా? అవును దేవి, నీ పుత్రుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని. పరమేశ్వర చాలు. ప్రతికూల పరిస్థితిలో నాకు పుత్రుడు జన్మించాడా? ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదే. కానీ మీరు నాకు మరి చెప్పనే లేదే. మన పుత్రుడు 10 ఏళ్ల వాడయ్యాడా? మా పట్ల ఏమిటి అన్యాయం? అది ఓ మాత పట్ల. శాంతించు దేవి, శాంతించు. నీ మనసులోని బాధను గ్రహించగలను. నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలా ఈ అప్రియ సంఘటన జరిగిందో. మీరు సర్వశక్తి సంపన్నులు. మీ సామీప్యంలో ఇలాంటి అప్రియ ఘటన ఎందుకు జరిగింది స్వామి? సర్వశక్తి సంపన్నులు కూడా ప్రకృతి యొక్క సూక్ష్మ నియమాలకి బంధితులే. ఎలాగైనా శివపుత్రుడు 10 సంవత్సరాల పాటు 6 కృతికల మాతృత్వం, వాత్సల్యాన్ని పొందవలసి ఉంది. దాంతో జగత్తు అతడికి కార్తికేయుడని పేరిచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి, మాకు ఈ నిజం గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? నీవు నీ క్రోధంతో ఉత్తేజితురాలవై దేవతలకు శాపం ఇస్తూ ఉంటే. కానీ ఆ సంఘటన జరిగే ముందు మేము కైలాస భవనం నుండి బయటకు రాగానే అగ్నిదేవుడు పావురం రూపంలో శివతేజం యొక్క జ్వాలను తన శరీరంలో ఇముడ్చుకున్నాడు. కానీ దాని వేడిని సహించలేకపోయాడు. శీతల గంగాజలంలో ప్రవేశించి ఆ జ్వాల నుంచి విముక్తుడయ్యాడు. ఆ శివతేజం గంగా ప్రవాహంలో తేలుతూ వచ్చి సప్తఋషుల పత్నుల శరీరాల్లో ప్రవేశిస్తుంది. ఆ సాధ్వీమణులు దాన్ని భరించలేక అరుంధతి మాట విని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. దాని ప్రభావం వల్ల శివతేజపుంజం మళ్లీ జలప్రవాహంలో కలిసిపోతుంది. ఆ తరువాత శఖ నది తీరాన పుత్రుడు కార్తికేయుడు జన్మిస్తాడు. మీ కథ, మీ పుత్రుని గాథ రెండూ విన్నాను నేను. మరి ఇప్పుడు ఎందుకు ఈ బాధ? మనకు మన పుత్రునికి ఎందుకింత దూరం స్వామి? ఎందుకింత ఆలస్యం? ఎప్పుడిక మాతాపుత్రుడు కలవడం? శీఘ్రమే జరుగుతుంది. ప్రతీక్షా సమయం పూర్తయింది. ప్రతీక్ష కూడా మీరే చేశారు స్వామి. మాకు అవకాశం కూడా ఇవ్వలేదు మీరు. చెప్పండి, ఎప్పుడు వస్తాడు మన పుత్రుడు? ఇప్పుడు తను లేని
ఒక్కొక్క నిమిషము భారమైపోతుంది. పుత్రానంది, ఆజ్ఞాపించండి ప్రభు. శివగణాలతో నక్షత్రలోకం వెళ్ళి కృతికలకు మా సందేశం ఇచ్చి కుమార కార్తికేయుని త్వరగా తీసుకురండి. తమ ఆజ్ఞాపాలన చేస్తాము స్వామి. మేం మా చిన్నారిని చూడను కూడా లేదు. ఎలా ఉంటాడు మా పుత్రుడు? అతనికి అమ్మ జ్ఞాపకం ఎప్పుడూ రాలేదా? ఒక్క మాట అతని ఇక్కడికి వస్తే చాలు. ఎంత ప్రేమిస్తానంటే జగతిలో ఏ తల్లి అంతగా ప్రేమించుండదు. మా పుత్రుడు కార్తికేయుడు.